5,000 years ago, Ramanareti abounded in transcendental love of God, which is the special atmosphere of Vrindavan. 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు బలరాముడు తన స్నేహితులతో కలిసి అక్కడ ఆడుకున్నారు. దివ్యానందం ఉట్టిపడుతూ ఉన్నటువంటి స్థలము రమణరీతి. Although various city officials had casually mentioned that the city might donate land, Prabhupada took more seriously Mr. S's offer. Mr. S explained that although other sadhus had been asking for the land, he and his wife had not yet decided. They wanted to give it to a group who would build a Radha Krishna temple there as soon as possible. When Prabhupada assured Mr. S he would do so, Mr. S vowed that the land was now Prabhupada's. అక్కడ ప్రభుపాద చాలా విజయవంతంగా ప్రచారం చేసి రావడంతో బృందావన నగర పాలక అధికారులు మీకు ఒక స్థలం ఇస్తాము ఈ బృందావన పరిధిలో మందిరం నిర్మాణానికి అని ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ప్రభుపాద వాళ్ళు ఇచ్చిందంత గంభీరంగా తీసుకోలేదు వాళ్ళ మాటని. అయితే ఇక్కడ ఏదైతే స్థలం ప్రభుపాద కంట్లో పడిందో దాని మీద కన్నేశారు. దాని అధిపతి మిస్టర్ ఎస్ అని పెట్టారు, ఇక్కడ పూర్తి పేరు లేదు. ఆయన ఏం చెప్పారంటే ప్రభుపాద్తో, ఇదివరకే చాలా మంది సాధువులు అడిగారు ఈ స్థలాన్ని, కానీ ఎవరికి ఇవ్వలేదు. మేము ఒక ట్రస్ట్కి ఇవ్వాలనుకుంటున్నాము. అంటే సాధువులకి ఇస్తే చిన్న చిన్న ఆశ్రమాలు పెట్టుకుంటారు, మాకు వారికి ఏంటంటే మా స్థలంలో పెద్ద మందిరం నిర్మాణం కావాలంటే పెద్ద పెద్ద ట్రస్టులు కమిటీలు ఉన్నటువంటిది వాళ్ళైతే సాధ్యం అవుతుంది. కానీ ప్రభుపాద ఏం చెప్పారు, నేను కడతాను మందిరం, నాకు ఇవ్వండి. దాంతో వాళ్ళు ఒప్పుకున్నారు ప్రభుపాదకి, సరే మీకే ఇస్తాం స్థలము. Prabhupada had heard such promises before and they had often proved false. ఆయన ఒప్పుకున్నాడు, బట్ కన్సిడరింగ్ దిస్ ఆఫర్ సీరియస్, he appointed disciples to remain in Vrindavan to drop a deed with Mr. S. గతంలో చాలా మంది చాలా చోట్ల అసలు ప్రభుపాదికి మాట ఇవ్వడము, సహాయం చేయకపోవడం జరిగింది. అయితే ఈ వ్యక్తి మాత్రము చాలా గంభీరంగా ఉన్నాడు, మాట ఇస్తున్నాడు. ప్రభుపాదికి అనిపించింది ఈ వ్యక్తి తప్పకుండా స్థలం ఇస్తాడు. కాబట్టి కొంతమంది శిష్యుల్ని మీరు బృందావనంలో ఉండిపోండి, ఆయనతో ఒప్పందం కుదుర్చుకొని ఆ భూమిని ఇస్కాన్కు తీసుకోండి అని అక్కడ ఉంచాడు కొంతమంది శిష్యుల్ని. Meanwhile, Prabhupada took his disciples on a pilgrimage to many of the important holy places in Vrindavan. తర్వాత బృందావనంలో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. రాధాకృష్ణ, బలరాం, యశోదమ్మ, నంద మహారాజు వీళ్ళందరూ తిరిగిన స్థలాలు, లీలలు చేసిన స్థలాలు చాలా ఉన్నాయి. చాలా కాదు, అన్ని స్థలాలు అవి. ప్రభుపాద స్వయంగా తన శిష్యులను తీసుకొని వెళ్ళారు బృందావన యాత్ర దర్శనం కొరకు. అందులో బర్సానాకి వెళ్ళారా? వెళ్ళారమ్మా బర్సానా రాధారాణి పుట్టిన స్థలం. మీరు ఎవరు వెళ్ళారా? మీరు వెళ్ళారా? ఎప్పుడు? అచ్చా, అప్పుడు మీ దయ వల్ల నేను కూడా వచ్చాను. నేను వెళ్ళలేదు ఇంతవరకు. మొన్న మీరు వెళ్ళినప్పుడు మీతో రావడం వల్ల వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా ఇస్కాన్ గుడి, ఆ చుట్టూ ప్రధాన మందిరాలు 7 ఉంటాయి గోస్వాములు, అంతకు మించి అక్కడ మథురకు కూడా వీళ్ళతో వెళ్ళినప్పుడే మథురకు తీసుకొని వెళ్ళాలి వీళ్ళ దయ వల్ల. అందు గురించి భక్తులతో ఉంటే ఏదో ఒక రోజు వెళ్తాం గోలోకం అని. శబరీష్ ప్రభు అన్ని చూసేసి ఉంటారు. నిన్ను పట్టుకుంటే చాలా ఎక్కడికైనా వెళ్ళచ్చు. నేను ఉంటాను, నీ పక్కనే ఉంటాను. నేను వెళ్ళలేను కాబట్టి స్వయంగా నీ పక్కనే ఉంటే వెళ్తా. ఓకే, బర్సానా ఎవరి పుట్టిన స్థలం? రాధారాణి పుట్టిన స్థలం బర్సానా. పెరిగింది రావల్.
రావాలి దొరుకుతుంది, ఒక చోట దొరుకుతుంది బర్సానా. ఏం పుట్టిందో పెరిగేస్తుంది. బర్సానా చూపించారు. తర్వాత గోకులం, కృష్ణుడి యొక్క బాల్య లీలలు. గోకులంలో అసురుల సంఖ్య బెడద ఎక్కువ అవుతుందని అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తారు. ఈ ముందు గోకులంలోనే ఉన్నారు. The place of Krishna's earliest pastimes. Radha Kunda, Govardhana, Brindavana's major temples. At Govardhana, Prabhupada told the devotees not to step on Govardhana hill or pick up any of the rocks. గోవర్ధన పరిక్రమ తీసుకొని వెళ్ళారు. గోవర్ధన పర్వతం మీద కాళ్ళు పెట్టకూడదు. ఎందుకు? అది స్వయం శ్రీకృష్ణ భగవానుడే. బృందావన వాసులు ఎక్కుతారు. గోవర్ధన పర్వతం మీద ఒక మందిరం ఉంది. ఏంటి? గోపాల్ శ్రీల మాధవేంద్రపురి స్థాపించింది గోపాల్. బృందావన వాసులు ఎక్కుతారు. మనం అడుగు పెట్టేదానికి లేదు. మనం పరాయి వాళ్ళ ఇల్లేది. వాళ్ళు కృష్ణ అన్నారు. ఏమంటారు? మా కన్నయ్య అంటారు, మా కృష్ణుడు అంటారు. మనం అంటాం ఎప్పుడైనా? అందుగురించి మనం పరాయి వాళ్ళం. అక్కడ మనమే ఎప్పుడన్నా అంటాం మా నీతాయి గౌర సుందరని? ఎప్పుడు అన్నాం? ఇంత పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు, మనకు ఒక్కసారన్నా వస్తుందా మన నోట్లో? నిజం వస్తుందా? మా నీతాయి గౌర సుందరని ఎప్పుడన్నా వచ్చిందా? మనకి చూడు ఎంత చక్కగా చూసుకుంటున్నారు, దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అయినా రాదు మనకి. అంత చైతన్యము అంత దిగజారిపోయింది వాళ్ళతో పోలిస్తే మనకి. గోవర్ధన తర్వాత ఏం చెప్పారు? గోవర్ధన్ చుట్టూ పరిక్రమ చేసేటప్పుడు అక్కడున్న చిన్న రాయి కూడా తీసుకోకూడదు మీరు. మనోళ్ళు ఎవరు తెచ్చుకున్నారు అప్పుడు వెళ్ళినప్పుడు. తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అడిగారు ఏం చేయాలి, తెచ్చుకోకూడదు కదా అంటే, మీకు ఎవరు చెప్పారో వాళ్ళని అడుగుపోండి అని చెప్పి. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తావా? Devotees should not step on Govardhana hill, should not pick up any of the rocks. Govardhana hill was non-different from Krishna. Also to Govardhana, Prabhupada took the devotees to a little temple where he showed them Krishna's footprint. The footprint was very large. If Krishna's foot had been that big, the devotees marveled, then he must have been 8 feet tall. Yes, Prabhupada said, they were much bigger then. అక్కడ ఒక చిన్న మందిరాన్ని తీసుకెళ్లారు. కృష్ణుడి యొక్క పాదం ముద్ర చూపించారు ప్రభుపాద్. చూస్తూనే భక్తులకు అనిపించింది, ఇంత పెద్ద పాదం ముద్ర ఉందంటే కనీసము ఆ వ్యక్తికి 8 అడుగులు ఎత్తు ఉండాలి అని. చెప్పండి, ఎవరన్నా లేచి మాట్లాడుతున్నారు ఫోన్? ఒకరు చాలు, ఒకరు. ప్రభుపాద ఏం చెప్పారు? అవును, అప్పటి వాళ్ళు చాలా భారీ మనుషులు ఉన్నారు అప్పుడు. హైట్. Near Govardhana, a Bindu Sarovara, a lake commemorating the place where Radha and Krishna first met. The devotees swam while Prabhupada bathed from buckets of water in the nearby field. బిందు సరోవర గోవర్ధన్ చుట్టూ ఒక చోట చాలా కొలన్లు ఉన్నాయి. ఒకటి బిందు సరోవర, అక్కడ రాధాకృష్ణ మొట్టమొదటిసారి కలిసిన స్థలం అది. భక్తులందరూ అందులో స్నానం ఆడారు. శ్రీల ప్రభుపాద మటుకు దగ్గరలో ఉన్నటువంటి పొలంలో గట్టున ఆ నీళ్లు తీసుకొని, బకెట్ తో నీళ్లు తీసుకొని స్నానం చేశారు. While Prabhupada took prasadam, the devotees tried to chase away a few stray dogs by throwing stones and yelling, but Prabhupada stopped them. Leave them alone, he said, and he began throwing the dogs prasadam from his plate.
అక్కడ కుక్కలు మరుగుతున్నాయి వీళ్ళని చూసి. ప్రభుపాద ప్రసాదం తీసుకుంటున్నారు. బహిరంగ మైదానం అది, పొలం. ఆ ఊరి కుక్కలు ఉంటాయి కదా, ఊర్లో ఊరి బయట తిరిగేవి. అరుస్తున్నాయి. భక్తులు ప్రభుపాదకి భంగం కలుగుతుందేమో ప్రశాంతంగా ప్రసాదం తీసుకోవడం అని కుక్కల్ని చిన్న చిన్న రాళ్ళు తీసుకొని విసురుతున్నారు, తరుముతున్నారు. ప్రభుపాద ఆపారు. వాటిని ఏమనొద్దు మీరు, వదిలేయండి వాటిని అని తన తన ప్లేట్లోని మహాప్రసాదము ప్రభుపాద తీసి వాటికి అవి దామవాసలే, ప్రభుపాద దామవాసి. గోలోకం. At Barsana, the birthplace of Radharani, the devotees carried Prabhupada on a palanquin up the many steep steps to the temple. Barsana ఎక్కారు కదా, మెట్లు కొంచెం ఎత్తున్నాయి, ఇలా ఉంటుంది. ప్రభుపాద వయసు కొంచెం పెద్ద వయసు కాబట్టి ఎక్కలేరు, పల్లకిలో మోసుకొని వెళ్ళారు ప్రభుపాదని. On the top of the hill, he looked toward a distant hill, just over there. అంత మాట్లాడు. హరే కృష్ణ. ఎవరు పలకరించు, ప్రసాదం ఇస్తున్నారా? ఎవరికి మాట్లాడు. సో మీకు బర్సానా వెళ్ళింటే గుర్తుండదు, బర్సానా నుంచి ఇంకొక పర్వతం కనిపిస్తుంది. Just over there, he said, pointing, Krishna used to come down that hill, Radha would come down this hill, they would meet in the middle. అంటే గోకులం, నందమహారాజ్ ఇల్లు కూడా ఒక పర్వతం మీద ఉంటుంది, రాధారాణి ఇల్లు పర్వతం మీద ఉంటుంది. ఈ పర్వతం నుంచి రాధారాణి కిందకి వస్తుంది, కృష్ణుడు అక్కడి నుంచి కిందకి వస్తాడు, వాళ్ళు కలిసేవాళ్ళు. Krishna used to come down that hill, okay, and they would meet in the middle. There was a forest there, so this is a very special place because it is the meeting place of Radha and Krishna. In each holy place, Prabhupada would sit down, hold a kirtan, and come before the deity and offer obeisances. అన్ని చోట్ల కృష్ణుడి యొక్క లీలా స్థలాలు అన్ని చోట్ల ప్రభుపాద కొంచెం సేపు కూర్చుంటారు, కీర్తన చేస్తారు, శ్రీ విగ్రహాలకు ప్రణామం చేస్తారు అక్కడ. Then he would briefly describe the pastimes of Krishna related with the particular place. ఆ లీల, ఆ స్థలంలో ఏ లీల జరిగిందో వివరిస్తుంటారు. దీనదయాద్రి అని భక్తుడు తన అనుభవం చెప్తున్నారు. The Indians at the holy places were always hounding Prabhupada for money. అర్థమైందా? ఏమర్థం? చూసారా డబ్బులు లాగాలని ఎంత బలవంతం చేస్తారు వాళ్ళు. పండాలు, బృందావనంలో పండాలు పూరిలో కంటే చాలా ఎక్కువ. పూరిలో అంత ఉండదు, బృందావనంలో చాలా కష్టం, నిజంగా భయం వేస్తుంటుంది అక్కడికి వెళ్ళాలంటే. చూసారా అక్కడికి నువ్వు వచ్చావా బృందావనం గోకులం ఎక్కేటప్పుడు చూసావా? రౌడీ లాగా నిలబడ్డాడు వచ్చి స్టెప్స్ మీద. ఎట్లా వెళ్తారో చూస్తాం, మీరు దక్షిణ ఇవ్వకుంటే ఇదే. చివరి గొడవ పెట్టుకుంటే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఎవరికి కావాలా అని. ఇంకా ఈ అల్వార్ నాథం ఇంకా ఎక్కువ దాన్ని. జగన్నాథపురిలో చూడాలి, అది గుండీచా మందిరంలో. ఒకసారి ఎవరినో తోడుకొని వెళ్ళాను, ఏందో అప్పుడు తిట్టేశాడు నన్ను, తిట్టి కొట్టడానికి కూడా వచ్చాడు. అని వాళ్ళ దామవాసులు, మనం పరాయి వాళ్ళం, ఏం చేస్తాము, వాళ్ళ ఇంట్లోకి మన తలంచుకున్నాం. ప్రభుపాదను కూడా బాగా ఒత్తిడి చేస్తున్నారు డబ్బులు కావాలని. They assumed that his disciples, being Americans, were rich, so they wanted money. ఎందుకు ప్రభుపాద మీద ఎంత ఒత్తిడి చేస్తున్నారంటే, ప్రభుపాద శిష్యులు అమెరికా వాళ్ళు, వీళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది. గురువును పట్టుకుంటే శిష్యుల నుంచి డబ్బులు ఇప్పిస్తారు.
Prabhupada would give something, but there were so many that as soon as he would give to one, half a dozen others would come around him, preventing him from walking by. అంటే వీళ్ళు పండాలి కాదు, మామూలు ప్రాంతీయంలో ఉన్న వాళ్ళు అంటారు కదా, వాళ్ళు వచ్చి అడుగుతుంటే ప్రభుపాద ఏదో కొంతమందికి ఇచ్చారు, ఒకరికో ఇద్దరికో ఇచ్చారు. అది చూసి చుట్టూ అందరు చుట్టుకున్నారు. ఎంత చుట్టుకున్నారంటే ప్రభుపాద అడుగు తీసి అడుగు వేయలేరు, ముందుగా అంతమంది చుట్టుకున్నారు డబ్బులు కావాలని. మీరు ప్రసాదం తీసుకున్నారు, గుర్తుందా? ఒక చోట గుర్తు రావట్లేదు. అదే గోకులం నుంచి వచ్చిన తర్వాత ఒక చోట కూర్చొని సరోవరం ఉంది, అక్కడ కొనేరు. దాని పేరేంటి? మానస సరోవరం. ప్రసాదం తీసుకున్న గోడేమఠ మందిరంలో కొంచెం బయట క్లాస్ చెప్పారు. అక్కడ కూడా డబ్బులు కావాలని లోకల్గా ఉన్న వాళ్ళు వచ్చారు, ఇద్దరు ముగ్గురు. ఏమా? పావన సరోవరం. అవును, పావన సరోవరం. As soon as he would give to 1.5 dozen, others would crowd him. In some of the temples, they would not let us enter. కొన్ని గుళ్ళలో ప్రవేశం లేకుండా చేశారు. Prabhupada then took the group to the place beside the Yamuna where Krishna had sown his mother all the universes within his mouth. Touching the water, Prabhupada said, "It is too cold for an old man like me, but you take a bath. I will put a few drops on my head." Dekada Brahmanda Ghat. Brahmanda Ghat ante gurtunda? గోకులం వెళ్ళారా? కృష్ణుడు మన్ను తిన్నది, కృష్ణుడు మన్ను తిన్న స్థలంకి వెళ్ళారు కదా. రోలు, చెక్క రోలు అని వెళ్ళేసరికి అక్కడ వేరే వాళ్ళు కూర్చొని కీర్తన చేస్తున్నారు. కొంతసేపు ఆగాము. ప్రసాదం తీసుకోలేదు. బ్రహ్మాండ ఘాట్ అంటే కృష్ణుడు తన నోటిలో అనేక బ్రహ్మాండాలు చూపించాడు. అక్కడ యశోదమ్మ పట్టుకుంటుంది, మన్ను తిన్నావా అని. అక్కడే అది బ్రహ్మాండ ఘాట్ అని. అనేక విశ్వాలు చూపించాడు నోటిలో. అది యమునా నది ఒడ్డునే ఉండేది. అక్కడికి వెళ్ళాం, నీళ్ళు కూడా చల్లుకున్నాం, గుర్తుందా? మీరందరు దర్శనానికి వెళ్ళారు, నేను అక్కడే కూర్చున్నాను. అక్కడే కొంచెం బృందావన ధూళి కూడా తీసుకొచ్చాను, ఇప్పటికీ ఉంది నా దగ్గర. ప్రభుపాద ఏం చెప్పారు? దాదాపు అది చలికాలం అనుకుంటా, అక్టోబరు. ఈ నీళ్లు చల్లగా ఉన్నాయి, నాలాంటి వృద్ధులకి కష్టం ఇందులో స్నానం చేయటము, మీరు స్నానం చేయండి, నేను కొన్ని నీటి బిందువులు నా తలపైన చల్లుకుంటాను అని చెప్పి వాళ్ళకి స్నానం చేయమని చెప్పారు. He directed the women to a separate place to swim, where the Indian women bathed, and the men plunged in and began swimming. ప్రభుపాద శిష్యులు ఉన్నారు, శిష్యురాళ్ళు కూడా ఉన్నారు ప్రభుపాద తోటి. వాళ్ళకి చెప్పారు, భారతీయ స్త్రీలు కొంచెం దూరంలో స్నానం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళండి, మీరు వాళ్ళతో చేయిపోండి. ఇంకా మిగతా వాళ్ళు అక్కడే ప్రభుపాద దగ్గరే ఈత కొడుతున్నారు. They sported in the water as Prabhupada stood on the bank. ప్రభుపాద ఏమో నది ఒడ్డున ఉన్నారు, వాళ్ళు నీటిలో దిగారు శిష్యులు. Watching, suddenly Prabhupada put on a gamcha, walked to the river's edge, sprinkled some water on his head, and then waded in up to the knees. ముందు ప్రభుపాద ఏం చెప్పారు? వృద్ధులకు కష్టం ఇది, మీరు వెళ్ళండి అని చెప్పారు. అందరు వెళ్ళారు. పైనుంచి నిలబడి చూస్తున్నారు. హఠాత్తుగా గంచా కట్టుకొని ప్రభుపాద దిగొచ్చారు. పైనుంచి దిగొచ్చి కాళ్ళు పెట్టకుండా ముందు కొన్ని నీళ్లు చల్లుకున్నారు. ఏదైనా సరే పవిత్ర నదిలో దిగాలంటే ముందు నదికి ప్రణామం చేయాలి. నది ఒక వ్యక్తి, ప్రణామం చేసి తర్వాత నీళ్లు చల్లుకొని తర్వాత దిగాలి. దిగిన తర్వాత ఎంగిలి పోయటము అవి చేయకూడదు అన్నమాట. అది పవిత్ర స్నానం. అది sprinkled some water on his head and then waded in up to his knees. మోకాళ్ళ వరకు నీళ్ళలోకి దిగారు. మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి, అంతవరకు దిగారు. The devotees were
delighted to see him duck beneath the water and begin bathing and splashing with them in the Yamuna. Delighted to see him duck beneath the water. ఇది అమెరికన్ ఇంగ్లీష్ కొన్నిసార్లు అర్థం కాదు. బిగిన్ బేతింగ్ అండ్ స్ప్లాషింగ్ విత్ దెమ్ ఏమన్నా వాళ్ళకి చాలా ఒకటే ఏంటంటే ప్రభుపాద స్నానానికి వచ్చారు, అక్కడికి దిగారు, వాళ్ళకు చాలా ఆనందం వేసింది శిష్యులకి ప్రభుపాద కూడా వచ్చారు అనేసి. Srila Prabhupada decided that he would remain in his quarters at Mr. Saraf's home while his old friend Itsaran Sharma took the devotee to Vrindavana's famous temples. Prabhupada did, however, make a point of going with his disciples to visit the Radha Damodar temple, where he had lived for several years, writing Srimad Bhagavatam and Back to Godhead magazine before going to America in 1965. అక్కడ ఒకరి ఇంట్లో ఉన్నారు, మిస్టర్ సరాఫ్ అనే వాళ్ళ ఇంట్లో. అయితే వేరే భక్తుడికి తన శిష్యుల్ని అప్పచెప్పారు, బృందావన స్థలాలు చూపించండి అని. అయితే రాధా దామోదర మందిరానికి మాత్రము ప్రభుపాద నేనే స్వయంగా తీసుకొని వెళ్తాను మిమ్మల్ని అక్కడికి, ఎందుకంటే అక్కడ ఇస్కాన్ పెట్టక ముందు ఇస్కాన్ రూపు దాల్చింది అక్కడే భాగవతము అన్ని భగవద్ దర్శనం ముద్రించారు, అక్కడే భాగవతం అనువాదం చేసుకున్నారు. ఇస్కాన్కు బీజం పడి ఒక సంస్థకు బీజం పడింది ఎక్కడ అంటే మొట్టమొదట ఎక్కడ ఝాన్సీ, అక్కడ బీజ ప్రదానం జరిగింది. రాధా దామోదర్ మందిరంలో శిశువు పెరగడం జరిగింది. అమెరికాకి వెళ్ళిన తర్వాత శిశువు ప్రకటన కావడం జరిగింది. అలా చెప్తారు ప్రభుపాద పెద్ద ప్రణాళిక. ఇస్కాన్ పెద్ద సంస్థ. సరే రాధా దామోదర్ మందిరంకి నేనే తీసుకొని వెళ్తాను మిమ్మల్ని. At the Radha Damodar temple, Prabhupada told the devotees of his plans for ISKCON temple in Vrindavan. అప్పుడు చెప్పారు, బృందావనంలో ఒక మందిరం కావాలి మనకు. అంతవరకు ప్రణాళిక లేదు ప్రభుపాదికి. వాస్తవానికి భారతదేశానికి రావడమే ఇష్టం లేదు ప్రభుపాదికి. అంత విసిగిపోయారు భారతదేశం పట్ల. ఒక్కరు కూడా సహాయం చేయలేదు, ప్రభుత్వం వాళ్ళు సహాయం చేయలేదు, ధనవంతులు సహాయం చేయలేదు, తన గురు సోదరులు సహాయం చేయలేదు, ఏ ఆశ్రమం వాళ్ళు సహాయం చేయలేదు. వద్దు ఈ భారతదేశం అన్నంత విసుగు వచ్చింది. అయితే ఆరోగ్యం బాగలేక ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఇవన్నీ జరిగాయి. తర్వాత ప్రభుపాద చెప్తారు, కృష్ణుడి కోరిక ఏమో ఒక మందిరం నిర్మించాలని బృందావనంలో, అందుకు ఇలా చేశారు. And he suggested to the Radha Damodar Pujari that ISKCON use the Radha Damodar temple. We shall prepare the whole temple nicely, Prabhupada said, and we will make a silver throne for the deity. 50 to 100 men will take prasadam here. It will be unique. If you want to, we can do it. Otherwise, we can start our own temple somewhere. We are prepared to spend money. If you give us chance, we will spend it here. We want to make this a great festival in Vrindavan, because it is Jiva Goswami's place. Rupa Goswami and Jiva Goswami sat here. We have literature, we have books, everyone is associating with us all over the world. ప్రభుపాద ఏం ప్రతిపాదించారు, అక్కడ ఇస్కాన్ మందిరం కావాలి. అదే రాధా దామోదర్ మందిరంలో కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుంది. హరే కృష్ణ. రాధా దామోదర్ మందిరంలో మీరు అనుమతిస్తే మేము డబ్బులు ఖర్చు పెడతాము, ఇక్కడే దీన్ని మంచి వాతావరణం తయారు చేస్తాము, ఇక్కడే కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే జీవ గోస్వామి, రూప గోస్వామి ఇక్కడే కూర్చున్నారు, చర్చించారు. రూప గోస్వామి సమాధి మందిరం ఉంది, భజన కుటీరం ఉంది. జీవ గోస్వామి మందిరం అదే రాధా దామోదర్ మందిరం, సమాధి మందిరం అక్కడే ఉంది. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి సమాధి మందిరం అక్కడే ఉంది. శ్రీల రూప గోస్వామి ఉపయోగించిన బావి ఉంది, చూసారా బావి?
Yamuna Devi Dasi, his divine grace was very frequently giving indication of how much he wanted his rooms at Radha Damodar maintained nicely. Yamuna Devi Mataji చెప్తున్నారు ప్రభుపాద బాగా కోరుకునేది ఎప్పుడు తన గదులు శుభ్రంగా ఉండాలి. 2 గదులు ఉన్నాయి కదా రాధా దామోదర మందిరంలో, 2 గదులు అవి శుభ్రంగా ఉండాలి. He was extremely fond of his quarters. ఆ 2 గదులు అంటే చాలా ఇష్టం. ఎందుకు? అక్కడే గోస్వాములందరూ కలిసి కథ చర్చించుకునేవాళ్ళు. One night during his stay in Saraf Bhavan, he agreed that he would stay for one 24-hour period within his rooms at the Radha Damodar temple. It was a very exciting event for all of us to look forward to. He selected 3 or 4 men to accompany him to spend the night there at the Radha Damodar temple. So Prabhupada ఏం చెప్పారు వాళ్ళకి, కనీసం ఒక 24 గంటలైనా ఆ గదిలో నేను గడపాలనుకుంటున్నాను. అయితే అందరికీ నివాసానికి సరిపోదు అది, శిష్యులందరికీ 3 లేదా 4 ఎంపిక చేసుకున్నారు అక్కడ ఉండటానికి. Saraf Bhavan was some distance from Seva Kunj, where the Radha Damodar temple is located. During the very early hours of the morning, I walked through the streets of Vrindavan and arrived at the Radha Damodar temple. Inside of Srila Prabhupada's sleeping room, I could see the light coming through the latticed red stone windows and the wooden shutters. Back and forth, he was walking and chanting. సో ఈ మాతాజీ ఏం చెప్తున్నారు, మేము సరాఫ్ ఇంట్లో ఉన్నాము, ప్రభుపాద అక్కడ ఉన్నారు రాధా దామోదర మందిరం గదుల్లో, అందరికీ నివాసానికి సరిపోదు కాబట్టి నేను ఉదయాన్నే లేచి వెళ్ళాను, వేకోజాముని వెళ్తే ఆ దీపం కనిపిస్తుంది, ప్రభుపాద ఉన్న గదిలో ఆ కిటికీ, రాళ్లతో చేసిన కిటికీ సందులో నుంచి చూశాను, కిటికీలోంచి ప్రభుపాద నెమ్మదిగా నడుచుకుంటూ జపం చేసుకుంటూ ఉన్నారు గదిలో. Suddenly, very much to my surprise, the wooden shutters burst open. తలుపు హఠాత్తుగా తెరుచుకుంది. And a soft light filled a small corner of the courtyard. Prabhupada stood in his room under one bare light bulb. He saw me. He asked, "How have you come? How have you gotten here?" I said that I had walked. "Oh, this is not good," he said. "It is very dangerous in the street. There are so many wild dogs. There are dacoits. In this quarter, a man will kill even for a lota." అంటే ఆమె చీకట్లో నడుచుకుంటూ వచ్చింది మాతాజీ, ఇంకా సూర్యోదయం కాలేదు. ప్రభుపాద గుర్తించారు మొత్తానికి ఎవరో వచ్చారని, తలుపు తీశారు. తీసి మాతాజీని పిలిచారు. "ఎలా వచ్చావు నువ్వు?" అంటే, "నేను నడుచుకుంటూ వచ్చాను ప్రభుపాద." అంటేనే ప్రభుపాద ఆశ్చర్యంగా, "చాలా ప్రమాదకరం, చిన్న చెంబు కోసం కూడా చంపుతారు, అటువంటి ప్రాంతం ఇది. కుక్కలు ఉన్నాయి, చంపేటువంటి కుక్కలు ఉన్నాయి, వెంటబడి చంపుతాయి, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ప్రాంతం ఇది." వీళ్ళకి తెలియదు, కొత్త. అయితే గురువు పట్ల ప్రేమ, ప్రభుపాద దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని. అంటే చూడండి, బృందావన ధామంలో ఉండాలంటే ఎంత కష్టానికి ఓర్చుకొని ఉండాలి. బృందావన ధామం, ప్రభుపాద ఉన్నటువంటి మందిరం చుట్టుపక్కల ప్రాంతం గురించి చెప్తున్నారు అక్కడ. ఈ ప్రాంతంలో చంపనైనా చంపుతారు, చిన్న చెంబు కోసమైనా చంపుతారు. So there was some chastisement from Prabhupada on the one hand, but on the other hand, he seemed pleased. కాస్త మందలించారు, ఇంకొక వైపు చూస్తే సంతృప్తి కూడా చెందారు నా పట్ల. "So you are chanting japa?"
నువ్వు జపం చేస్తున్నావా అని అడిగారు. I said, yes, Srila Prabhupada. He said, that is very nice. So go to the Samadhi of Rupa Goswami and chant there. రూప గోస్వామి సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని జపం చేసుకో. Then around 4 o'clock, other pilgrims were starting to filter it in to attend the morning Arati program. అంటే ఈమె 4 గంటల కన్నా ముందే వచ్చింది ప్రభుపాద గదికి. అందుకు ప్రభుపాద మందలించారు, ఇంత రాత్రిపూట వచ్చావు నువ్వు, ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి? Prabhupada came and where we were chanting, and he said that this corner at Radha Damodar temple was just like the hub of the wheel of the spiritual world. It was the center. రూప గోస్వామి సమాధి మందిరం దగ్గర కూర్చొని మేము జపం చేసుకుంటూ ఉంటే ప్రభుపాద కూడా అక్కడికి వచ్చి ఏం చెప్పారంటే, ఈ స్థలమే ఆధ్యాత్మిక ప్రపంచానికి కేంద్ర బిందువు. హబ్ అంటే తెలుసా? చక్రం ఉంటుంది, చక్రానికి మధ్యలో ఇరుసు అంటారు కదా, ఇరుసు చక్రానికి మధ్యలో, దాన్ని హబ్ అంటారు. ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తానికి ఇది హబ్ అని. రాధా దామోదర మందిరం, రూప గోస్వామి భజన కుటీరం. దిస్ కార్నర్ అట్ రాధా దామోదర్ టెంపుల్, ఏది రూప గోస్వామి సమాధి మందిరం భజన కుటీరం అది. He requested that his rooms always be well maintained and they be cleansed daily. So గదులు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అని రాధనాథ్ మహారాజ్ అనుభవం చెప్తున్నారు. I had only met Srila Prabhupada briefly in Bombay and then I had gone alone to live in Vrindavan. I had lived there about 6 months with the local people and it was there that I got real attachment to Krishna consciousness. I used to just live on the bank of the river with all the Babajis, a very simple life. I know it was just by that initial contact with Srila Prabhupada that seed was planted. రాధానాథ్ స్వామి మహారాజ్ ఏం చెప్తున్నారు, నేను బాంబేలో మొట్టమొదటిసారి ప్రభుపాదని కలిశాను, తర్వాత బృందావనికి వెళ్ళి 6 నెలలు అక్కడ ఉన్నటువంటి బాబాజీలతో కలిసి ఉన్నాను. ఆ విధంగా నాకు బంధం పెరిగింది కృష్ణ చైతన్యం పట్ల. అయితే బీజం పడింది మాత్రం బాంబేలోనే, ప్రభుపాదని కలిసినప్పుడే బీజం పడింది నాకు. One day a big bus full of American devotees having a kirtan pulled into Vrindavan. I was thinking, oh, here they are again. The first thing I asked was, is Prabhupada coming? And they said, yes, Prabhupada is here. He will be speaking tomorrow morning. అక్కడ నేను చూసి మహారాజ్ చెప్తున్నారు, అప్పటికి ఇంకా ISKCON లో చేరలేదు మహారాజు. ఒక పెద్ద బస్సు వచ్చింది, అమెరికా భక్తులందరూ దిగి కీర్తన చేస్తున్నారు. నేను చాలా ఆనందంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, ప్రభుపాద వస్తున్నారా అని. అవును, ప్రభుపాద ఉన్నారు బృందావనంలో, రేపు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం ఇస్తారని చెప్పారు. I was already attracted to a lot of gurus in Vrindavan, Prabhupada's god brothers and also devotees from other sampradayas. నేను 6 నెలలుగా బృందావనంలో ఉంటున్నాను కాబట్టి ప్రభుపాద యొక్క గురు సోదరులు చాలా మంది పరిచయం అయ్యారు, ఇతర భక్తులు కూడా పరిచయం అయ్యారు. But on the morning when I came for the Bhagavatam class and heard Prabhupada chanting Jai Radha Madhav, I just sat there and listened. I had never seen anyone with such a quality of love for Krishna. 6 నెలల పాటు ఎంతమంది బాబాజీలతో ఉన్నానో ఆ విధంగా కృష్ణ చైతన్యం పట్ల నాకు బంధం పెరిగింది. ప్రభుపాద యొక్క గురు సోదరులతో కూడా నాకు బంధం ఉంది. అయితే బాంబేలో మొట్టమొదటిసారి బీజం పడింది. ఇప్పుడు రాధా దామోదర మందిరంలో ఉదయము భాగవతం కక్షలో భాగవతం ప్రభుపాద ఉపన్యాసం ఉందని విని వెళ్ళాను. వెళ్ళేసరికి ప్రభుపాద జయరాధ మాధవ్ పాడుతుంటే అది విని నాకు అనిపించింది ఏంటంటే, ప్రభుపాద పాడుతుంటే ఈ ప్రభుపాద హృదయంలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమ, ఇంత ప్రేమ ఎవరిలోనూ నేను చూడలేదు. ఇంతమందితో కలిశాను, ఎవరిలోనూ నాకు కనిపించలేదు ఇంత ప్రేమ. All the great people I had met
in India became insignificant when I saw Prabhupada chanting Jai Radha Madhav. ఎప్పుడైతే ప్రభుపాద్ జయరాధ మాధవ్ పాడుతున్నారో అది విన్నానో, భారతదేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని కలిశాను. వాళ్ళందరూ ప్రభుపాద ముందర చాలా తక్కువ అనిపించింది నాకు. He was so serious and grave, and the quality of his devotion was so intense. I just could not believe it. ఆ జయరాధ మాధవ్ పాడే దాంట్లోనే నేను పడిపోయాను ప్రభుపాద వల్లలో అంటున్నది. అంత ప్రేమతో పాడుతున్నారు. నేను కొత్తగా సికింద్రాబాద్ గుడికి వెళ్ళేటప్పుడు కూడా జయరాధ మాధవ్ ప్రభుపాద పెడితే ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అంత వేరే లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది జయరాధ మాధవ్ పెడితే. ప్రసాదం కోసమే వెళ్ళేవాడిని, అయితే ఇది పెట్టేవాళ్ళు జయరాధ మాధవ్ ప్రభుపాద. He kept looking over at me every now and then. నేను భాగవతం క్లాస్ లో కూర్చున్నాను, మహారాజ్ చెప్తున్నారు, ప్రభుపాద అప్పుడప్పుడు నన్నే గమనిస్తున్నారు. Kind of nodding because I guess he remembered me from Bombay. ప్రభుపాద నన్ను అప్పుడప్పుడు చూస్తుంటే నాకు అనిపిస్తుంది బాంబేలో నేను కలిసింది ప్రభుపాద గుర్తుంది కదా, స్టేజ్ మీదకి పిలిపించి కుర్చీ పక్కన కూర్చోబెట్టుకుంటారు ప్రభుపాద. Then he spoke and he was glorifying Vrindavan so nicely. He was talking about how wonderful Vrindavan is, how spiritual the atmosphere is, and he was talking about how careful the devotees must be to take advantage of the atmosphere. Vrindavanam చాలా రమ్యమైన స్థలము, ఆధ్యాత్మికము, దాని మహిమ వర్ణించారు. బృందావనంలో ఉన్నంత కాలము బృందావనంలో నివసిస్తున్నారు కదా, దాని లాభాన్ని ఎలా పొందాలి, ప్రయోజనం ఎలా పొందాలని భక్తులకు సూచనలు ఇచ్చారు. From that day I started thinking, this is my Guru Maharaj. మహారాజ్ చెప్తున్నారు, అంతవరకు ఎవరిని గురువుగా నేను నిర్ణయించుకోలేదు, ఈ రోజు నిర్ణయించుకున్నా. ఏంటి, ఈయనే నా గురు మహారాజ్. Just because of the way he spoke. ఆ బృందావన మహిమ వర్ణించారే, అది వింటేనే నాకు అయిపోయింది, ఈయనే నా గురువు అని చెప్పేసి. His lecture had been so precise and inclusive that it had encompassed every other philosophy and every other teacher I had ever heard. ప్రభుపాద ఉపన్యాసము చాలా సంక్షిప్తంగా, క్లుప్తంగా, పూర్తి వివరాలు ఇచ్చే విధంగా. తర్వాత నేను ఇంతవరకు ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులను కలిశాను, వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు అన్ని కూడా ఇందులో ఇమిడిపోయి ఉన్నాయి ప్రభుపాద చెప్పే దాంట్లో. I could see also that Prabhupada's example was pure, and I could see his disciples were actually giving up. I could see his disciples were actually giving up sinful life. ప్రభుపాద చాలా పవిత్రమైన వ్యక్తి అని అర్థం చేసుకున్నాను, దాని ఫలితం కూడా చూశాను. ప్రభుపాద యొక్క శిష్యులు ప్రతిరోజు వెళ్ళేవాడిని. All the people of Vrindavana were glorifying Prabhupada. They were so proud of him because the people of Vrindavana is the place where Krishna lives. That's their mood. They worship the land of Vrindavana, but they would tell me they appreciated Prabhupada. Most of them would call him Swami Bhaktivedanta. They would say he is the greatest saint because he is bringing Vrindavana all over the world. He is making the glories of Vrindavana known to the whole world. బృందావన వాసులు ప్రభుపాదని చాలా ప్రశంసిస్తున్నారు.
ఎందుకంటే బృందావన వాసులకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణుడి నివాస స్థలం బృందావనం. బ్రజవాసులకు చాలా ఆనందం బృందావనం అంటే. అటువంటి బృందావన మహిమను ప్రపంచమంతా ప్రచారం చేసి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులను తీసుకొని వచ్చారు కదా ప్రభుపాద. అందు గురించి వాళ్ళకు చాలా ఆనందంగా ఉంది ప్రభుపాద అంటే. వాళ్ళు ప్రభుపాదని స్వామి భక్తి వేదాంత అని పిలిచేవాళ్ళు. స్వామి భక్తి వేదాంత బృందావన మహిమను ప్రపంచమంతా ప్రచారం చేశారు అని ప్రశంసించడం మొదలుపెట్టారు. Then one day Prabhupada and his disciples went to an ashram at Ramanareti. I got there late. Just as Prabhupada was leaving, he was walking the last 20 yards or so. So to his taxi, and many Brajavasis were offering their full dandavats in the road. I felt very insignificant. రమణరేతి దగ్గర చిన్న ఆశ్రమం ఉంది ప్రభుపాద. అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ప్రభుపాద కారులో ఎక్కడానికి వెళ్తున్నారు. ఇక కారుకు ప్రభుపాదకి 20 అడుగుల దూరమే ఉంది. చాలా మంది బ్రజవాసులు ప్రభుపాదుల వారికి దండవత ప్రణామాలు అర్పిస్తున్నారు. నేను ఆ దృశ్యం చూసి నాకు నేను స్వీయ అనుభవం అనిపించింది. చాలా అల్పుండి నేను అని నాకు అనిపించింది. అనదర్ మెంబర్ ఆఫ్ ది క్రౌడ్ అండ్ as Prabhupada walked by me, I offered my full obeisance. నేను నిలబడుకున్న దగ్గరనే ప్రభుపాద ముందుకు వెళ్ళారు. నేను పూర్తి దండవాద ప్రణామాలు చేశాను ప్రభుపాదకి. When I lifted my head to get up, however, I saw Prabhupada's feet were right there in front of me. నేను ప్రణామం చేసి ఇలా తల ఎత్తి చూస్తే అక్కడే పాదాలు ఉన్నాయి. ప్రభుపాద పాదాలు నా తల దగ్గరే ఉన్నాయి. I thought, oh my God, Prabhupada is standing right here. మహారాజ్ ఏమనుకున్నారు, ఇంక ప్రభుపాద వెళ్ళిపోయింటారులే అనుకున్నారు. తలెత్తి చూస్తే ప్రభుపాద ఇక్కడే ఉన్నారు నా దగ్గరే. I very slowly looked up. నిదానంగా and Prabhupada was just standing there, looking right at me. మహారాజ్ ఏమో నిదానంగా తలెత్తి చూస్తున్నారు. ప్రభుపాద అట్లే చూస్తున్నారు మహారాజు వైపే. He looked me in the eyes for a couple of seconds and then said, కొన్ని క్షణాలు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు అట్లనే. తర్వాత అడిగారు, సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ ఇన్ బృందావన్? ఎంతకాలం అయిందని బృందావనకు వచ్చి? I said, about 6 months. He just looked at me again and he was in a very serious mood, very compassionate, gazing into my eyes. And ప్రభుపాద అలానే చూస్తుండిపోయారు నన్ను. ప్రభుపాద కళ్ళలో కరుణ బాగా తెలుస్తుంది నాకు. నా మీద చాలా కరుణతో చూస్తున్నారు. He nodded his head and said, do you like it here? నీకు బృందావనం నచ్చిందా అని అడిగారు నన్ను. I said, this is the most wonderful place I have ever been in my life. నా జీవితంలో చాలా స్థలాలకు వెళ్ళాను. ఇది చాలా అద్భుతమైన స్థలం అని నేను ప్రభుపాదకి సమాధానం ఇచ్చాను. Then all of a sudden his serious expression just blossomed into the most beautiful smile. అంతవరకు గంభీరంగా చూస్తున్నారు. హఠాత్తుగా ప్రభుపాద నవ్వడం మొదలుపెట్టారు. His eyes were glistening radiantly and he looked at me for about 5 or 10 seconds. It seemed like a real long time. ప్రభుపాద నన్ను చూసి నవ్వింది 5 లేదా 10 క్షణాలే, కానీ నాకు మాత్రం యుగాల్లాగా అనిపించింది. I could not believe the mercy he was giving me and that he just replied, that is very nice. Vrindavan is a wonderful place. And then he walked on. బృందావనం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను. ప్రభుపాద అవును చాలా మంచి స్థలం బృందావనం అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. This was very special for me because most of the devotees were always telling me I was in Maya for staying in Vrindavan. And because I was a kind of attached to my own program in Vrindavan, I was feeling that the devotees did not understand. And I was upset with them, thinking that they did not appreciate the atmosphere. But Prabhupada,
ప్రభుపాద అంటే భక్తులు ఏదో మాట్లాడినట్టున్నారు మహారాజుతో. అప్పుడు ఇంకా ఇస్కాన్లో చేరలేదు కదా మహారాజు. ఏదో బృందావనంలో గురువు ఆధ్వర్యంలో ఉండాలి, లేకుంటే మాయా అనేసి అంటున్నారు. అయితే ప్రభుపాద నన్ను ప్రశంసించేసరికి నాకు ఆ భయం పోయింది. I was upset with them, thinking that they did not appreciate the atmosphere. But Prabhupada's words alleviated all my anxieties toward the Hare Krishna movement. It was the most special personal contact. It was not that Prabhupada was saying, it was his personal transcendental concern for me. So then I went to his class every day and all the darshans, and there was no doubt in my mind. He very much convinced me on the every level of Krishna consciousness. ఇంకా ప్రతిరోజు క్లాస్కి వెళ్ళాను, ఉదయం సాయంకాలము. కృష్ణతత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగించారు ప్రభుపాద నాకు. కొంచెం ముందు చదివేసి ఆపేస్తాను. When Prabhupada left, the devotees told me that I should join and go on to parikrama with them all around India, and they said that Prabhupada had personally invited me to come. I was unbelievably appreciative that Prabhupada was so merciful, but at the same time I was very attached to Vrindavan. అప్పుడు భక్తులు నాకు చెప్పారు, మేము భారతదేశం పర్యటనకు వెళ్తున్నాము ప్రభుపాదతో కలిసి, ప్రభుపాద మిమ్మల్ని కూడా రమ్మన్నారని నన్ను పిలిచారు. నాకు చాలా ఆనందం వేసింది ప్రభుపాద పిలుపుకి. అయితే బృందావనం పట్ల బంధం కూడా పెంచుకున్నాను నేను అప్పటికే. I told them I just wanted to stay here. నేను బృందావనంలోనే ఉండాలనుకున్నాను. And if they ever came back, I would serve Prabhupada here. But that I did not want to leave Vrindavan. నేనేం చెప్పానంటే వాళ్ళతో, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు మళ్ళీ వస్తే నాకు ప్రభుపాదకు సేవ చేసుకునే అవకాశం ఉంటే మళ్ళీ సేవ చేస్తాను ఇక్కడే బృందావనికి వచ్చినప్పుడు అని చెప్పాను. Soon after that, my visa expired, so I had to leave the country. తర్వాత నా వీసా గడువు అయిపోయింది, దేశం వదిలవలసి వచ్చింది. But therefore, before I left, the people of Vrindavan, especially the Babajis, were telling me that Swami Bhaktivedanta had established a new Vrindavan in the West. They said, if you have to leave Vrindavan, you should go to New Vrindavan. So, whatever you do, don't leave Vrindavan. Now, New Vrindavan and Old Vrindavan are the same because Swami Bhaktivedanta has created Vrindavan in the West. They said it with a great pride. So I left for New Vrindavan. Okay, ఇక్కడ వీసా గడువు అయిపోయింది, నేను దేశం వదిలి వెళ్ళాలి. అప్పటికి చాలా మంది బాబాజీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. బాబాజీలు ఏం చెప్పారంటే, బృందావన్ వదిలి వెళ్తున్నా అని బాధపడిన అవసరం లేదు. స్వామి భక్తివేదాంత అమెరికాలో నవ బృందావనాన్ని ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళండి, మీకు ఏం తేడా లేదు అని చెప్పారు. చాలా గర్వంతో ఆనందంతో చెప్పారు వాళ్ళు. అంటే ప్రభుపాద పట్ల అక్కడున్న బాబాజీలకి ఎంత సంపూర్ణమైనటువంటి ప్రశంస భావం ఉందో చూడొచ్చు. దాని మీదనే ఇంకా మహారాజు నీ బృందావనానికి వెళ్తారు. అక్కడ వెళ్ళి అక్కడే కలుస్తారు నీ బృందావనంలో. శిల రాధనాథ మహారాజుకి జాయ్, శిల ప్రభుపాదకి జాయ్, శశినితాయి గౌర్ సుందర్కి జాయ్. పాడు, ఒక 4 నిమిషాలు హరే కృష్ణ పాడు, 4 నిమిషాలు పాడు.